జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మార్క్ టీవీ. తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ లో వైసీపీకి కూటమికి పెద్ద ఎత్తున వివాదాలు జరుగుతున్నాయి అనే వార్తలు బయటకు వినిపిస్తున్నాయి. అసలు అందులో ఎంత నిజం ఉంది, తిరుపతిలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే రమ్య. సార్, తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, కానీ వైసీపీకి కూటమికి మధ్య పెద్ద ఎత్తున వివాదాలు జరుగుతున్నాయి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉంది సార్ అసలు? రమ్య, తిరుపతి అనేది ఆధ్యాత్మిక కేంద్రం, అవును, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నగరం. అటువంటి తిరుపతిలో ఇది ఇప్పటి నుంచి ఈ సందర్భం కాకుండా గత 5 ఏళ్ల కాలం నుంచి జరిగిన సంఘటనలన్నీ చూసుకుంటే అది వన్ సైడ్ ఎలక్షన్స్గా నడిపించారు వైసీపీ వాళ్ళు. గతంలో ఎంపీ ఎలక్షన్కి సంబంధించి కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కానీ, టౌన్ బ్యాంక్ ఎన్నికలకు సంబంధించి కానీ వన్ సైడ్గా వాళ్ళు దాన్ని మొత్తం క్యాప్చర్ చేసి అన్నీ గెలుచుకోవటం మొదలుపెట్టారు. ఓకే, ఇదే పద్ధతి ఇప్పుడు కూటమి వాళ్ళు కూడా అనుసరిస్తున్నారు, కిడ్నాపులు చేస్తున్నారు అనే వాదన వినపడతా ఉంది. ఈ విధమైన వాదన ఆరోపణలు ఎవరు చేస్తుంటే వైసీపీ చేస్తూ ఉంది. గతంలో కూడా వీళ్ళు చాలా అరాచకాలు సృష్టించారు గత 5 ఏళ్ల క్రితం తిరుపతి నగరంలో. అట్లాగే ఈ ఎలక్షన్కి సంబంధించిన ఓటర్ ఐడి ఎపిక్ కార్డ్స్ను కూడా డౌన్లోడ్ చేశారు. ఇటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి తిరుపతిలో. కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు కిడ్నాప్ చేశారు మా కార్పొరేటర్లను అంటున్నారు. కానీ ఇదే కార్పొరేటర్లు మేము కిడ్నాప్ కాలేదు, మేము సేఫ్గా ఉన్నామని చెప్పేసి నిన్న వీడియోలు కూడా రిలీజ్ చేశారు కార్పొరేటర్స్. ఇప్పుడే జస్ట్ వచ్చేసి ఈరోజు వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం అనేసి ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయనను కిడ్నాప్ చేశారని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేస్తే ఆయన ఇమ్మీడియట్గా ఒక వీడియో రిలీజ్ చేసి నాకు హెల్త్ బాగలేదు, అనారోగ్యం ఉంది కాబట్టి నేను ఇంట్లో ఉన్నా, నన్నెవరు కిడ్నాప్ చేయలేదు అనేసి ఆయన చెప్పాడు. అసలు ఈ కార్పొరేటర్లు ఏమన్నారో ఒకసారి చూద్దాము. డాక్టర్ అనీష్ రాయల్, 45 వరకు కార్పొరేటర్. తెల్లవారుజామున కొంచెం హాస్పిటల్ బస్సులో గందరగోళం జరిగిన దానివల్ల నేను సేఫ్ ప్లేస్కి రావడం జరిగింది, అంతేగాని ఎవరు నన్ను కిడ్నాప్ ఏం చేయలేదు. అందరూ మనగల్లారా? నా పేరు అమర్నాథ్ రెడ్డి. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు. నేను వెళ్తున్నట్టు ఓటేసానికి వెళ్తున్నటువంటి బస్ కాడ రచ్చ జరగటం అంటే మేమే భయపడి పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. నేను దగ్గరలో ఉన్న మా విలేజ్లో ఉన్నాను, సాయంత్రం ఇంటికి చేస్తాను. నా పేరు మోహన్ కృష్ణ యాదవ్. మార్నింగ్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎలక్షన్ జరగడానికి వెళ్ళేటప్పుడు, ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఆ బస్ దగ్గర గొడవ జరిగింది. ఆ గొడవ జరగడం వల్ల సేఫ్గా పక్కనున్న మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. నేనైతే ఎక్కడ కిడ్నాప్ అలాంటిది ఏం అవ్వలేదు. నేను సేఫ్గా ఇంటికి తిరిగి వస్తాను. ఇట్లా ఈ కార్పొరేటర్స్ అంతా కూడా మేము కిడ్నాప్ కాలేదు అని చెప్పేసి వాళ్ళే స్వయంగా వీడియోలు రిలీజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఎవరైతే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యము, ఆయన కూడా ఏం చేశాడంటే ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. అనారోగ్య కారణం వల్ల హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. నేను బాగానే ఉన్నాను. ఇందులో ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ నేను కంగారు పడాల్సిన పని లేదు. నేను డాక్టర్ డిశ్చార్జ్ చెప్పగా నేను రావడం జరుగుతుంది. ఇందులో కిడ్నాప్లు అలాంటి ఏమి ఇందులో లేదు. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఇది ఈయన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం గారు నేను కిడ్నాప్ కాలేదు, నేను హెల్త్ బాగాలేక నేను ఎట్లున్నాను అని చెప్పి ఆయన క్లియర్ చెప్పాడు. అంటే తిరుపతి ప్రజలు గత 5 ఏళ్లలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు టౌన్ బ్యాంక్ ఎలక్షన్స్లో ఏం చేశారు, మళ్ళీ ఎంపీ ఎలక్షన్కి సంబంధించి ఏం చేశారు, ఆ ఎన్నిక ఎలా చేశారు, దొంగ ఓటర్లను ఎలా తిరుపతిలోకి బస్సులోకి తీసుకొచ్చారు, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ని వన్ సైడ్గా ఎలా చేయించుకున్నారని తిరుపతి ప్రజలు రాష్ట్రమంతా చూసింది.
ఈరోజు ఆ డిప్యూటీ మేయర్కి సంబంధించి అయ్యో మమ్మల్ని కూటమి వాళ్ళు మా మీద దాడి చేస్తున్నారు, మమ్మల్ని మా కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తున్నారు అని చెప్పేసి ఈరోజు వీళ్ళే మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ మనము ఇవన్నీ గత 5 ఏళ్లలో ప్రపంచమంతా చూసింది ఇవి. తిరుపతి నగరంలో గత 5 ఏళ్ల పాలనలో ఎలక్షన్స్ ఏ విధంగా జరిగాయని అందరూ చూశారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఏది జరిగినా మీరు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష, మీరు చేశారు, ఇలా చేయొచ్చని చూపించారు కాబట్టి మేం చేస్తున్నాము. తిరుపతి ప్రజలు కూడా ఏం ఆ రోజు మీరు చేయలేదా, ఈరోజు ఏదో ఇది అన్యాయమైనట్లు అక్రమమైనట్లు మీరు చేస్తున్నారు, ఆ రోజు మీరు చేసింది ఇదే, ఇప్పుడు వీళ్ళు ఇది చేస్తున్నారు. అట్లా ఈ పొలిటికల్ పార్టీస్ ఈ వ్యవస్థ అంతా తిరుపతిలో ఎట్లయిపోయిందంటే ప్రశాంతమైన నగరాన్ని ఈ గత 2-3 రోజులుగా కిడ్నాప్లు, అక్రమంగా ఎన్నికలు జరుపుకోవటము, దొంగ ఓట్లు వేసుకోవటము, ఎపిక్ కార్డ్స్ డౌన్లోడు, అంటే ఏవైతే ఆధ్యాత్మిక నగరంలో చేయకూడదో అన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ రోజు వైసీపీ వాళ్ళు చేయలేదా అని అంటారు వీళ్ళు. అవును సార్. అట్లా ఈ ఎన్నికల ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళేమో కిడ్నాప్లన్నీ హడావుడి చేస్తారు, మేము కిడ్నాప్ కాలేదని వీళ్ళు అంటారు. ఇప్పుడు డైరెక్ట్గా సోషల్ మీడియా పెరిగింది కాబట్టి, మొబైల్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి అందరూ డైరెక్ట్గానే ఫోన్లు తీసేసి మేము కిడ్నాప్ అయ్యామా లేదా అని కూడా మా పబ్లిక్లోకి ఇచ్చేస్తున్నారు. అవును సార్. ఏదైనా కూడా ఇటువంటి డిస్కషన్, ఇటువంటి ఇష్యూస్ కానీ తిరుపతి నగరానికి మంచిది కాదు. ఏదైనా కూడా తిరుపతి నగరం అంటే ఆ బ్రాండ్ ఇమేజ్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కొంత లక్షల మంది యాత్రికులు వస్తుంటారు ఎవ్రీడే. అవును. అటువంటిది తిరుపతిలో ఇలాంటి గొడవలు. అవును సార్. ఇప్పుడు లడ్డు విషయం కానీ ఈ మధ్య తిరుపతి అనే పేరు ఎక్కువ వినపడుతుంది. అవును. అంటే వైసీపీ కావాలని చేస్తుందా సార్ తిరుపతి బ్రాండ్ని పోగొట్టడానికి? వైసీపీ కావాలని కాదు, కానీ వాళ్ళొక సంప్రదాయం మొదలుపెట్టారు గత 5 yearsలో. అంటే ఈ కల్తీ నెయ్యికి సంబంధించి, తిరుమలకు సంబంధించిన ఇష్యూ, అది ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అది ఎంక్వైరీ జరిగితే దాంట్లో ఏదైనా అది వాస్తవం అని తేలితే కనుక అప్పట్లో ఎవరైతే దానికి సంబంధించిన అనుమతులు ఇచ్చారో అప్పటి చైర్మన్స్ కానీ పాలక మండలి కానీ ఎవరైతేనో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అది ఎంక్వైరీ జరుగుతుంది. తర్వాత తొక్కిసలాట కూడా జరిగింది. ఈ తొక్కిసలాట ఇష్యూ అంటే తిరుపతి ప్రధానంగా ఏదో ఒక ఇష్యూలో మాత్రం ఎలివేట్ అవుతానే ఉంది. కానీ దీనికి తిరుపతి పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా తిరుపతిలో ఇలాంటి కొద్ది పోలీస్ స్టాప్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే చూసే వాళ్ళకు కూడా ప్రతిరోజు వార్తల్లో ఉంటే తిరుపతి ప్రభుత్వానికి చెడ్డ పేరు, రాజకీయ పార్టీలకు చెడ్డ పేరు. కాబట్టి ఏదున్నా కూడా ఏదో గత 5 సంవత్సరాల క్రితం ఇలా చేశారా అని చెప్పేసి కూటమి వాళ్ళు కూడా అదే విధంగా చేయటం, దానివల్ల ఏమవుతుందంటే పోటాపోటీగా ఘర్షణలు తలెత్తడం, తిరుపతి బ్రాండ్ ఇమేజ్కి డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి తిరుపతిలో ఉండే ఆల్ పొలిటికల్ పార్టీస్ వీటికి పోలీస్ స్టాప్ పెట్టాల్సిందిగా మనం కోరుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.